ఎంతమంది వర్కర్లు ఉన్నా సరే చివరిలో క్లీనింగ్ వచ్చేసరికి మనమే చివరిలో వచ్చేసరికి టీ గ్లాసులు మాత్రం క్లీనింగ్ సెక్షను అంటే ప్రాపర్గా క్లీన్ అండ్ గ్రీన్గా తెల్లగా కావాలి అంటే రేపు ఉదయం మళ్ళీ యూజ్ అవ్వాలంటే ఇలా తెల్లగా కడగాల్సిందే. అది మేమే సొంతగా చేసుకుంటాం. ప్రతి గ్లాసు సబ్ వేసి తోమి హాట్ వాటర్లో తీసి మళ్ళీ ఇలా నీళ్ళలో తీసి ఆడ పెట్టేస్తాను. లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి గ్లాసులు. మనం కస్టమర్లు ఇచ్చే రూపాయితోనే కదా మనం 3 పూటలు తింటున్నాము. అట్టేటప్పుడు వాళ్ళకి ఎట్ట అంటే అట్ట గ్లాసుల్లో ఇస్తే ఎట్లా అనేదే మా ఉద్దేశం అయితే. అందుకని నేనైతే ఇంత నీట్గా క్లీన్గా ఉంచుతాను. అందరికీ అది నచ్చిద్ది. ఇంత నీట్నెస్గా ఉండేది ఆడ అంటే మన సతీష్ వాళ్ళ టీ షాప్లోనే అన్నట్టుగా ఉంది. చూసారా ఎలా ఉందో? ఇప్పుడే సీల్ తీసిన గ్లాస్ చూసారా? ప్రతి పూట ఇలా చేయాల్సిందే. అసలు లేకపోతే అసలు టీ పోయి బుద్ధి కాదు గ్లాస్ అలా లేకపోతే. ఈ గ్లాసులు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అబ్బా ఇప్పుడు ఒక టీ కాగబెట్టుకొని తాగితే ఉంటుంది, ఎంత మంచిగా ఉన్నాయి గ్లాసులు అనిపిస్తుంది కదా. ప్రతి టీ ఇచ్చేటప్పుడు గ్లాస్ ఇలాగే ఉంటుంది మా షాప్లో. చూసారా? ఆ ట్రేలు కూడా తోమినాకే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ ట్రేలు సబ్బేసి తోమి పక్కన పెట్టాను. ఇప్పుడు మళ్ళీ వాటిని ఇలా తిప్పి పెడతాను. ఇలా తిప్పి పెడితే స్మెల్ రాకుండా ఉంటాయి గ్లాసులు. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.